ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా కొల్లేరు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మండవల్లి మండలం నందిగామ లంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. తమ గ్రామాన్ని అధికారులు ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి గ్రామ ప్రజలకు ఎలాంటి సహకారం ఈ గ్రామానికి అందట్లేదని గ్రామ సర్పంచ్ అన్నారు. నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లాలన్నా, ఎవరైనా ఊరిలోకి రావాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సదుపాయాలు లేవని, కనీసం కరెంటు కూడా ఉండడం లేదని చెబుతున్నారు. తమ గ్రామాన్ని అధికారులు ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ గ్రామం తరపున తన ఆవేదనను వ్యక్తం చేశారు. దారి లేకుండా పోయింది. గ్యాసులు చూస్తే గ్యాసులు లేవు, పెద్దవాళ్ళకి ఏమో మందులు లేవు, చిన్నపిల్లలకి పాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఎటు కాకుండా అటు పడవ ప్రయాణానికి, ఇటు మోటార్ సైకిల్ కానీ నడక ప్రయాణానికి కానీ ఎటు దారి లేకుండా పోయింది. అంతా జనజీవనం అంతా స్తంభించిపోయి చాలా అస్తవ్యస్తంగా తయారయ్యాం. అధికారులు కూడా ఎవరో మొన్న ఫస్ట్లో వచ్చి 2-3 రోజుల పాపం వాళ్ళు రేత్రి పగులు తిరిగారు. ఇప్పుడు వాళ్ళకు కూడా రావడానికి దారి లేక అసలు రాలేకపోతున్నారు. ఇవాళకే చూస్తుంటే కూడా చాలా అంధకార పరిస్థితుల్లో కరెంటు చూస్తే కరెంటు సరిగ్గా ఉండట్లేదు. పాములు, జెర్లు, తేళ్లు అన్నీ వచ్చేసి చిల్లల్లో కాపురం ఉంటున్నాయి. కొల్లేరు నుంచి వచ్చే వరద నీరు ఉప్పుటేరులో చేరడంతో ఆకివీడి వద్ద ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు పరిశీలించారు. ఉప్పుటేరు ప్రవాహం, ఉప్పుటేరు గట్లు పరిస్థితిని డ్రోన్ సహాయంతో వీక్షించారు. ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన గొర్రపుడెక్క పూర్తిగా తొలగిస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆకివీడి ముంపుకు గురయ్యే సమతానగర్ ప్రాంతవాసులకు పునరావాస కేంద్రాలకు ముందుగానే తరలించామన్నారు. ఉప్పుటేరు వరద ఉధృతిని రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొల్లేరు నుంచి కూడా ఎక్కువగా వరద నీరు వస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఈ రోజున వచ్చి కొల్లేరు నీరులో నీటి మట్టం గరిష్ట స్థాయి రోజు కంటే 9 రోజులకు పెరుగుతూనే ఉంటుంది. ఈ 9 రోజుల నుంచి కూడా పెరుగుతూనే ఉంటుంది. అంటే నిన్న సాయంత్రానికి గరిష్ట మట్టం అయితే 3.4 మీటర్లు చేరుకుందని చెప్పవచ్చు. ఇదే ఉధృత మరీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటున్నారు. అంటే గతంలో 2020 సంవత్సరంలో అక్టోబర్లో కొల్లేరు ఉగ్ర రూపం దాల్చి సమీప గ్రామాలన్నింటిలో కూడా ముంచివేసిందన్న సంఘటన మొత్తం అంత గ్రామాల్లోనూ ప్రజలందరినీ కూడా వెన్నులను దడబుడిస్తుందని చెప్పవచ్చు. గరిష్ట స్థాయి అంటే 3.4 మీటర్లు నమోదయ్యి ఉన్నది. అప్పుడు గత కాలంలో జరిగింది. ఇప్పుడు అయితే 10 మీటర్ల డిస్టెన్స్ లోనే తేడా కనపడుతుంది. 10 మీటర్లు పెరిగితే లంక గ్రామాలన్నీ కూడా ముంపు శాతానికి మొత్తం కూడా మునిగిపోతాయి అన్నట్టు అక్కడ అధికారులు చెబుతూనే ఉంటున్నారు. ఆకివీడు, నిడమర్రు, కైకలూరు మండలాలలో పరిధిలో అనేక గ్రామాల నివాసాలు వరి దాదాపు నెల రోజుల పాటు ముంపులోనే వరి ఉన్నదని చెప్పవచ్చు. ఇప్పటికే ఆకివీడు, కైకలూరు, ఏలూరు మండలాల్లో తీవ్ర గ్రామాల వరద నీటి తాకిందని అక్కడ ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నారు. కొల్లేటికి నీరు ప్రవాహం పరిస్థితి వేలాది ఎకరాల్లో వరి నాట్లు ముంపులోకి చిక్కుకున్నాయి. కాకపోతే అక్కడ ఆకివీడు మండలాల్లో ఆక్వా ఎక్కువగా పండించే రైతులకు తీవ్ర లోటు చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే పట్టుకుంటే చెరువుల్లో ఉన్న చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైనా పట్టుకుందారన్నా కూడా అవకాశం లేకోకుండా వరద నీటితోనే మొత్తం మునిగిపోయి ఉన్నాయి. చెప్తూ కూడా ఎప్పటికప్పుడు రైతులు తన గట్టుల చుట్టూరు కూడా వలలని కిందకి తొక్కుకునే విధానంలో ఉంటున్నారు. అయినా సరే అరిచేతుల్లోనే ప్రాణాలు పెట్టుకున్నట్టు అక్కడ రైతులు వాళ్ళ బాధలు చాలా వ్యక్తంగా ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా అక్కడ అధికారులు అంచనా 5,776 హెక్టార్లో పంట మునిగిందని చెప్పి అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. అక్కడ గతంలో అంటే అక్కడ ఆగివీడి మండలానికి చెందిన చిరుకులమెల్లి, దుంపగడప అయిన ఐబేవారం, కాళ్ళ, ఏలూరు పాడు గ్రామాలతో పాటు పొలాల్లోకి ఉప్పు నీరు బాగా చేరుకోవడంతో పూర్తి నష్టం పోయామని చెప్పి అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఎప్పటికప్పుడు అక్కడ సమాచారాన్ని మొత్తం అంతా అధికారులను అప్రమత్తం చేసి ఎప్పుడైతే ఉప్పుటేరుకి ఉక్కీస్ లాంటిది కొద్దిగా అడ్డంగా ఉంటుంది, వాటర్ ప్రవాహం సముద్రంలో కలవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఆ ఉక్కీసును, గొరపటెక్క, తూడిని కూడా ఎప్పటికప్పుడు అంటే 10 రోజుల క్రితం నుంచి కూడా అక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ కూడా అధికారులు అప్రమత్తం చేసి నీటి ప్రవాహాన్ని కిందకి వెళ్ళడానికి, సముద్రంలో కలవడానికి కూడా ఎక్కువగా కష్టపడుతున్నారని రాత్రి పగలు కూడా చెప్పవచ్చు విజయ్.
అది కాకుండా ఉప్పుటేరు దగ్గర అంటే ఆకివీడికి సమీపంలో ఉప్పుటేరుకి రైల్వే బ్రిడ్జ్ అన్నది ఒకటి ఏర్పరిచారు. ఆ బ్రిడ్జ్ అన్నది ఎక్కువ పిల్లర్స్ కూడా ఎక్కువ లావుగా ఉండటం వల్ల ఉప్పుటేరు వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడటం వల్ల అక్కడే గురపడెక్క మొత్తం ఉక్కి సైడ్ని పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్న గత 15 రోజుల ముందరే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని మదుపులో పెట్టి మొత్తం అంతా కూడా అదంతా రిమూవ్ చేయడం జరిగింది. సతీష్, మండవల్లి నుంచి నందిగామ ఆ గ్రామాలకి అయితే అధికారులు ఎవరూ రాలేదని, మరి అక్కడ సహాయక కార్యక్రమాలు జరగట్లేదని ఆ గ్రామ సర్పంచ్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అధికారులు ఎందుకు ఆ గ్రామానికి వెళ్ళలేదు? దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అంటే ఈ ఎప్పటికప్పుడు కొల్లేరుకి సంబంధించి ఆ వాటర్ కూడా ఏలూరు మండలంలో ఉన్న మండవేలి గ్రామంలో ఉన్న నందిగామ లంకలు అక్కడ ఉన్నాయి. మనుగూరు అలాగే నందిగామ లంకలు కూడా ఉన్నాయి. ఆ నందిగామ లంకలో అంటే అటు వెళ్ళడానికి రావడానికి మొత్తం అంతా కూడా కొల్లేరుకి దగ్గరలోనే ఉంటది. బాగాను రాకపోకలు అన్నవి చాలా ఇబ్బంది అవుతాయి. అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నది చూస్తున్నారు కానీ సడన్ గా ఇది ముందస్తు జాగ్రత్త వల్ల గ్రామమే ముందర ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు చేరుకునే విధంగా చూడాలి తప్ప పైన ఉధృతి గట్టిగా ఉంది. పైనుంచి వచ్చిన బుడమేరు వాటర్ అంతా కూడా ఈ కొల్లేరు చేరుతుంది. చేరిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఆ ఊరు గ్రామస్తులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి త్వరగా అంటే ట్రాక్టర్లతోనూ సహాయంతో కూడా చాలా మంది బయటకు రావడం జరుగుతుంది. మరి నిత్యావసర వస్తువులు ఏమీ వెళ్ళట్లేదంటే ఆల్రెడీ మొత్తం అంతా కూడా ఊరు ఉలిగిపోయి ఉన్నదని చెప్పవచ్చు. గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గ్రామం తరఫున ఇవాళతో ఒక వీడియో బయటికి రిలీజ్ చేయడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సతీష్.